తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ అవకాశం మార్చి 31వ తేదీ వరకే ఉందని, ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి. ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని మీడియాకు తెలిపారు. దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ను వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. దీపం 2 పథకానికి 2684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, అయితే వీటిని ఒకేసారి కాకుండా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్, జూలై మధ్యన 1, ఆగస్టు, నవంబర్ మధ్యన 1, డిసెంబరు, మార్చి మధ్యన 1 ఉచిత గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అందరూ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను.